ఎవరు ఏమనుకున్నా బ్రతుకుదాం అని అనుకుంటాం. రక్షణ పొందుకున్న తర్వాత అసలు బాప్తిస్మం తీసుకున్న తర్వాత మారుమనసు పొందుకున్న తర్వాత ఇలా నిలబడాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఇక్కడ కొంతమంది బాప్తిస్మం తీసుకున్న వారు ఏమనుకుంటారు? భయం కలుగుతుంది వాళ్ళకి. రక్షణ తీసుకుంటే ఏమవుతుంది, తర్వాత ఎలా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతుకుతామా, నీతిమంతులుగా బ్రతుకుతామా, లేకపోతే తప్పుడు అడుగులు వేస్తామా, తప్పుడు అడుగులు అంటే తప్పుడు వెళ్ళని ప్రదేశాలకి ఎక్కడికైనా వెళ్తామేమో అని భయపడతాము. రక్షణ పొందిన తర్వాత ఎలా నడవాలో, ఎలా నడిపించాలో దేవుణ్ణి అడగాలి. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడిగితే దేవుడు సమస్తమును చేయగల దేవుడు. హల్లెలూయా. ఏమండి, దేవుని ప్రజలారా, మీకు చెప్తుంది ఏంటంటే రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఏముందండి? కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోని ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి ఎందు నూతన పరచబడిన వారై. ఏమండి, పాతన స్వభావం అంటే ఏంటండి? మనము దేవుళ్ళలోకి రాకముందు ప్రాచీన స్వభావం అంటే ఏంటండి? పాత స్వభావం అంటే బూతులు ఆడటం, ఒక మనిషిని ధిక్కరించడం, ఒక మనిషికి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడో తిరిగిపోవడం వల్లే క్రైస్తవులు ఈరోజు వేరే మార్గంలో వెళ్తున్నారు. ఈరోజు వాక్యం చదివిస్తుంది మోసకరమైన దురాశల వలన. దురాశ అంటే ఏంటండి? ఆశ లేనిది ఆశ కలిగించింది, ఇంకా ఆశ కలిగితే దురాశ. ఆ దురాశలు ప్రవర్తన విషయంలో చెడు మీ ప్రాచీన స్వభావం. ప్రాచీన స్వభావం అంటే ఏంటండి? పాత స్వభావం. సీతాకోక చిలుక చూసారు కదా మీరు? చూసారు కదండి, ఎలా ఉంటుందండి దాని ప్రాచీన స్వభావం? ఎలా ఉంటుంది ప్రాచీన స్వభావం? ఎలా ఉంటుందండి? ఎలా చూడండి, బైబిల్ తర్వాత చూడండి. ప్రాచీన స్వభావం ఎలా ఉంటుందండి? గొంగళ పురుగులు ఎవరైనా చేస్తారండి? ఎవరిని ఒకవేళ కూడా ఇక్కడ గొంగళ పురుగు పడిందనుకో, మన మధ్యన ఎంత చిరాకు పడతాం. చిరాకు చంపేయాలని, దాన్ని చంపే వరకు నిద్ర పడదు. మనం ఒకవేళ వాక్యం వింటున్నా కానీ